ఈ రోజున మీ శరీరంలో ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని రుగ్మతులు, ఎన్ని దీర్ఘకాల వ్యాధులున్నా, ఎన్ని సమస్యలున్నా వాటన్నిటి నుంచి దేవుడు మేము తప్పించబోతున్నాడు. అది సాధ్యమా? మాత అంటుంది, అయ్యా ఆ రాయి పొర్లించమని చెప్పొద్దు. నేటికి 4 రోజులు అయిపోయింది సమాధి చేసి, ఇప్పుడు ఇక వాసన కొడుతుంది. ఇప్పుడు ఎలా సాధ్యం? నువ్వు ఎందుకు ఆ ద్వారం తీయమంటున్నావు? ఎందుకు రాయి పొర్లించమంటున్నావు? లోపల ఉన్నది కుళ్ళిపోయిన శవం అని చెప్తుంది ఈ సహోదరి. కానీ నా ప్రభు అంటున్నాడు, లేదు లేదు, లాజరు బయటకు రా. కుళ్ళిపోయిన శవాన్ని సైతము సజీవుడిగా, ఆరోగ్యవంతుడిగా బయటకు తీసుకురాగలిగిన సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఆయన సామర్థ్యము, ఆయన శక్తి ఈరోజు కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. నీ పరిస్థితుల్లో ఒకవేళ చితికిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, అణగతొక్కబడిన పరిస్థితులు ఉన్నావేమో, అందరి చేత తృణీకరించబడే పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ బలహీనత చేత జీవితం మీద ఆశ కోల్పోయిన పరిస్థితులు ఉన్నావేమో, లేక నీ వాళ్ళు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. కానీ ఈరోజు మీరు విశ్వసించి మాటలు పలకడం ద్వారా దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ నామమున అద్భుతములింక జరుగును. యేసయ్యా నీ నామమున అద్భుతములింక జరుగును. దయ్యం పోవును, వ్యాధి తగ్గును, పాపములు ఎగిరిపోవును. దయ్యం పోవును, వ్యాధి తగ్గును, పాపములు ఎగిరిపోవును. నీ శక్తి ఏనాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. 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 యేసయ్యా నీ నామమున అద్భుతములింక జరుగును. యేసయ్యా నీ నామమున అద్భుతములింక జరుగును. కష్టము నష్టము వ్యాధులు కొరతలు ఎన్నొచ్చిన నా దేవుడు తీర్చువాడు. కష్టము నష్టము వ్యాధులు కొరతలు ఎన్నొచ్చిన నా దేవుడు తీర్చువాడు. విశ్వాసం మనలో ఉంటే చాలు, దేవుని మహిమ చూచెదము. విశ్వాసం మనలో ఉంటే చాలు, దేవుని మహిమ చూచెదము. నీ శక్తి ఏనాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తి ఏనాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. యేసయ్యా నీ నామమున అద్భుతములింక జరుగును. యేసయ్యా నీ నామమున అద్భుతములింక జరుగును. మంత్రాలు, తంత్రాలు, చేతబడి బంధకాలు, అలాంటివి ఏవైనా దురాత్మ శక్తులన్నిటినీ దేవుడు ఇప్పుడే మన జీవితాల నుంచి తొలగించగల సమర్థుడై ఉన్నాడు.
మంత్రము తంత్రము చేతబడి బంధకాలు ఇప్పుడే మన యేసు విరగగొట్టును. మంత్రము తంత్రము చేతబడి బంధకాలు ఇప్పుడే మన యేసు విరగగొట్టును. పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా లోకమును మనం కదిలించెదము. పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా లోకమును మనం కదిలించెదము. నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన బలము మారలేదు. నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. యేసయ్యా నీ నామమున అద్భుతములు ఇంక జరుగును. యేసయ్యా నీ నామమున అద్భుతములు ఇంక జరుగును. సాతాను తంత్రాలు, శాపగ్రస్తమైన జీవితం ఇప్పుడే మన జీవితాల నుంచి దేవుడు తెంచివేయబోతున్నాడు. దేవుని స్తుతించడం అనే ఆయుధం మనలో ఉన్నంతసేపు ఎలాంటి దురాత్మ శక్తిమైన మనం వెళ్ళగొట్టగలుగుతాం. ఏ అపవాది తంత్రము, ఏ అపవాది శక్తి, ఏ అపవాది శాపము మన మీద ఏలుబడి చేయనేరదు. విశ్వాసంతో ఈ మాటలు పలుకుదాం. మనలోని విశ్వాసమే లోకాన్ని జయించే ఆయుధం, అపవాదిని జయించే ఆయుధం అది. సాతాను తంత్రము శాపకర జీవితం ఇప్పుడే మన యేసు తెంచివేయును. సాతాను తంత్రము శాపకర జీవితం ఇప్పుడే మన యేసు తెంచివేయును. స్తుతి అను ఆయుధం మనలో ఉండగా దురాత్మ శక్తులను తరిమి కొట్టేదం. స్తుతి అను ఆయుధం మనలో ఉండగా దురాత్మ శక్తులను తరిమి కొట్టేదం. నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. యేసయ్యా నీ నామమున అద్భుతములు ఇంక జరుగును. యేసయ్యా యేసయ్యా నీ నామమున అద్భుతములు ఇంక జరుగును. దయ్యం పోవును, వ్యాధి తగ్గును, పాపములు ఎగిరిపోవును. దయ్యం పోవును, వ్యాధి తగ్గును, పాపములు ఎగిరిపోవును. నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. యేసయ్యా నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తియే నాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. విశ్వాసం మనలో ఉంటే చాలు, దేవుని మహిమ చూచెదము. విశ్వాసం మనలో ఉంటే చాలు, దేవుని మహిమ చూచెదము. పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా లోకమును మనం కదిలించెదము. పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా లోకమును మనం కదిలించెదము. స్తుతి అను ఆయుధం మనలో ఉండగా దురాత్మ శక్తులను తరిమి కొట్టేదం. స్తుతి అను ఆయుధం మనలో ఉండగా దురాత్మ శక్తులను తరిమి కొట్టేదం. యేసయ్యా యేసయ్యా నీ నామమున అద్భుతములు ఇంక జరుగును. ఎంతమంది అయితే రాత్రి విశ్వాసంతో మాటలు పలుకుతున్నారు, ఎంతమంది అయితే విశ్వాసంతో నమ్ముతున్నారు. యేసయ్యా నా బాధ తీరుస్తాడు, నా జీవితం అద్భుతం చేస్తాడు, నాలో ఉన్న దురాత్మ శక్తులు వెళ్ళగొడతాడు, నాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేస్తాడు, నాలో ఉన్న ప్రతి బంధకాన్ని తొలగిస్తాడు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన పునరుత్థాన మహిమలో మార్పు లేదు. ఇప్పుడే ప్రతి బంధకం నుంచి దేవునికి విడుదల కలుగు చేస్తున్నాడు. ఇప్పుడే
శత్రులను తరిమి కొట్టేదం. నీ శక్తి ఏనాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. 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 యేసయ్యా, నీ శక్తి ఏనాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. నీ శక్తి ఏనాడు తగ్గలేదు, నీ పునరుత్థాన మహిమ మారలేదు. యేసయ్యా, నీ నామమున అద్భుతములింక జరుగును. యేసయ్యా, నీ నామమున అద్భుతములింక జరుగును, అద్భుతములింక జరుగును. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన శక్తి మారలేదండి, ఆయన పునరుత్థాన మహిమ మారలేదు, ఆయన శక్తి తగ్గలేదు. ఈరోజు దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నా బలహీనత నుంచి విడిపించబోతున్నాడు. నాకున్న ప్రతి విధమైన అనారోగ్య సమస్య నుంచి దేవుడు నన్ను విడిపించబోతున్నాడు. నాకున్న అపవాది బంధకాలన్నీ తొలగించబోతున్నాడు. అపవాది చేత నాకు సంక్రమించిన శాపగ్రస్తమైన జీవితాన్ని ఆయన తొలగించబోతున్నాడు. నమ్మిన వారు మనసారా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసము స్తోత్రాలు చెప్పండి. స్తుతి అనే ఆయుధం మనలో ఉండగా ఎలాంటి దురాత్మ శక్తినైనా మనం వెళ్ళగొట్టగలము, ఎలాంటి దురాత్మ శక్తినైనా మనం పారద్రోలగలము. స్తుతి అనే ఆయుధాన్ని విడిచిపెట్టద్దు. దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవుని స్తుతిస్తూ ఉండండి. మీరు స్తుతిస్తూ ఉండగానే మీలోంచి బలహీనతలు వెళ్ళిపోతాయి. మీరు స్తుతిస్తూ ఉండగానే మీ శాపగ్రస్తమైన జీవితం మారిపోతుంది. మీరు స్తుతిస్తూ ఉండగానే దేవునికి స్తోత్రాలు చెప్తూ ఉండగానే మీ బలహీనతలన్నింటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మీ సమస్య నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతియను ఆయుధం మనలో ఉండగా దురాత్మ శక్తులను తరిమి కొట్టేదం. విశ్వాసం మనలో ఉంటే చాలు, దేవుని మహిమ చూచెదము.